పాట అనమాట అది. ఆ పాటలు వింటంటే కళ్ళంట నీళ్ళు వచ్చి, నిజం చెప్తున్నాను, చిన్నప్పుడు ఎవరైనా కొడితే ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తారు కదా, అలా ఏడ్చేవాడిని ప్రియులారా. అలా ఏడిచి నా పాపపు క్రియలన్నీ నా ముందుకి ఇలా స్క్రోల్ అవుతూ ఉంటే ప్రతి దాన్ని ఒప్పుకుంటా ఉండేవాడిని. ప్రభువా, ఎంత పాపిని ప్రభువా, నన్ను కూడా నువ్వు రక్షిస్తావా ప్రభువా అని నేను ప్రార్థన చేస్తుంటే ప్రియులారా, దేవుడు నాకు ఆయన ఒక రూపం కనపడతా ఉంది. తెల్లటి వస్త్రాలు వేసుకొని ఆయన నన్ను పిలుస్తున్నట్టుగా ఆ రూపం నాకు కనపడతా ఉంటే అప్పుడు నేను దేవుని రాజ్యాన్ని పట్టుకోవటం ప్రారంభించాను. అప్పుడు నేను నాకున్న ఉద్యోగం గురించి నేను ఆలోచించలా. ఉద్యోగం నాది పోయినా పర్వాలేదు, కానీ నేను దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకూడదు అనుకున్నాను. నా ఉద్యోగానికి నేను రాజీనామా చేయడానికి నేను ఇష్టపడ్డాను. చివరాఖరికి నేను 3 నెలల తర్వాత ఉద్యోగం గురించి నన్ను తీసుకుని వెళ్తే నిజంగా అనుకోని రీతిగా నా ఉద్యోగం నాకు వచ్చింది. నా మీద పడినటువంటి ఆ నింద ఏదైతే ఉన్నదో ఆ నింద నా నుంచి తొలగిపోయింది. ఉన్నతమైనటువంటి స్థితిలో తిరిగి మరలా దేవుడు నన్ను నిలబెట్టాడు పిల్లలు. అంతగా నిలబెట్టి ఆ ఉద్యోగాన్ని అంతటిని క్లియర్ చేసుకొని